నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సింప్లీ సుజ్జి. ఈరోజు మనం మంగళవారం ముచ్చట్లలో మనం మాట్లాడుకోబోయే టాపిక్, నేను ఈ వీక్ మొత్తం ఫుల్ బిజీ ఉండే, అంటే షాపింగ్ అదంతా జరుగుతుంది. నేను అక్కడ బ్లాగ్ చేద్దామని అనుకున్నా కానీ ఎండకి అసలు వామ్మో బ్లాగ్ కుదరలేదు. అందుకే ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మంగళవారం ముచ్చట్లలో అసలు నేను ఈ యూట్యూబ్ అనేది ఎట్లా స్టార్ట్ చేసిన అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. అయితే నాకు ఎప్పటినుంచో ఇట్లా యూట్యూబ్‌లో, అంటే యూట్యూబ్ అనే కాదు, వీడియోస్ తీయడం అంటే ఫుల్ ఇష్టం ఉంటుండే. నేను లాక్‌డౌన్‌లో కూడా ఏవేవో వీడియోస్ తీస్తుండే. కానీ అవెప్పుడు నేను పోస్ట్ చేయలేదు. కానీ ఇంకా లాక్‌డౌన్ అయిపోయింది. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడు నేను చాలా వీడియోస్ తీస్తుండే. నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు అసలు ఏం జరిగినా ప్రతి ఒక్క మ్యాటర్ వీడియో తీస్తుండే అనమాట. కానీ నేను అప్పుడు ఎప్పుడు చేయకపోతుండే. పోస్ట్ చేయాలన్న థాట్ రాకపోతుండే అనమాట. తర్వాత ఇంకా ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడు ఓకే, మనం కూడా పోస్ట్ చేస్తే బావుంటది అని అనిపించింది. అసలు ఆ థాట్ రాంగానే ఇంక ఇన్‌స్టా ఫీడ్‌లో అందరూ నాకు మోటివేషన్ ఇచ్చేవాళ్ళలాగానే ఇంకా "నువ్వు స్టార్ట్ చేయాలి, ఇప్పుడు చేయాలి, ఇది చేయాలి" అని కొంచెం రిలేటబుల్ వచ్చి వాళ్ళతో ఫుల్ ఇన్‌స్పైర్ అయితుండే. ఇంకా వీళ్ళందరూ స్టార్ట్ చేస్తున్నారు, మనం కూడా స్టార్ట్ చేయాలి. ఇంతమంది చెప్తున్నారంటే నిజమా ఏంటది? మనం కూడా స్టార్ట్ చేద్దాము అని చెప్పి నేను కూడా స్టార్ట్ చేసిన. ఇన్‌స్టా స్టార్ట్ చేసిన. ఫస్ట్ నేను యూట్యూబ్ చేయలేదు. ఇన్‌స్టాలో ఫస్ట్ ఒక 5, 6 వీడియోస్ డైలీ పెడుతుండే నేను. కాలేజ్ నుంచి రాగానే తీసి పెడుతుండే. ఆ తర్వాత బానే వ్యూస్ వస్తుండే. ఫస్ట్ హైయెస్ట్ వ్యూస్ 6Kనో 4K వ్యూస్ అనుకుంటా. దానికి నేనెంత పొంగిపోయినా అంటే వామ్మో అని అనుకున్నా. ఆ తర్వాత మధ్యలో ఏవేవో ఎగ్జామ్స్ రావడం, అవి రావడం, ఇవి రావడం వల్ల నేను ఇన్‌స్టా కూడా చేయలేదనమాట. ఆ తర్వాత ఇంక యూట్యూబ్‌లో నేను పక్కా స్టార్ట్ జేయాలి అని అనుకున్నా. ఆ తర్వాత ఏం చేస్తే బావుంటది, ఏం చేస్తే బావుంటది అని ఆలోచిస్తుంటే నాకు అంటే ఫేవరెట్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వాళ్ళలాగా నేను గూడా స్కెచెస్ చేస్తే బావుంటది. నాకు కొంచెం ఎంజాయబుల్‌గా గూడా అనిపిస్తది అవి చేసుంటే. డిఫరెంట్ క్యారెక్టర్స్ అవి ఇవి ఉంటాయి గాబట్టి అని అనుకున్నాననమాట. అప్పుడు నేను ఫస్ట్ వీడియో స్టూడెంట్స్ పైన ఒకటి చేసిన. అది అది అంటే అది అంత ప్లాన్‌గా చేసుకోలే. అప్పుడప్పుడే రా ఏమంటారు, స్క్రిప్ట్ అదంతా తయారు చేసి నేను మా ఫ్రెండ్ ఒకామె చేసినామనమాట. అది జస్ట్ ఇంట్లోనే. అప్పుడు నాకు దగ్గర మైక్ లేకపోతుండే, ఏం లేకపోతుండే. ఇంక మా ఫ్రెండే తీసింది దాన్ని. ఆ వీడియో పెట్టిన తర్వాత హమ్మయ్య! ఇంక మనం గూడా స్టార్ట్ చేయొచ్చు అని అనిపించిందనమాట. ఆ తర్వాత అదైతే 1, 2 వీడియోస్ అట్లనే పెట్టినా. దానికి బానే వచ్చినాయి వ్యూస్. ఒక 200 వ్యూస్ ఏమో వచ్చినట్టున్నాయి. అంటే ఇంకా మా ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి గ్రూప్స్‌లలో పెట్టి ఫస్ట్ వీడియో ఎంతైనా ఎక్సైట్‌మెంట్‌తో అందరికి షేర్ చేసేసిన. ఇంకా అందరు దాన్ని చూసినారనమాట. కొంతమంది బాగుంది అని, ఇంకా కొంతమంది ఇట్లా చేస్తే బాగుంటది, అట్లా చేస్తే బాగుంటది అని సజెషన్ ఇచ్చారు. అయితే నెక్స్ట్ ఇంకా నేను సౌండ్ క్వాలిటీ కొంచెం బావుంటే బావుంటది. ఎట్లనో ఫోన్ అంటే కెమెరా అంత అంత బాలేదు కాబట్టి అని చెప్పి ఒక మైక్ కొనుక్కున్నా. ఆ తర్వాత నుంచి నేను ఏమంత వీడియోస్ చేయలేదు. ఆహ్, నేను స్టార్ట్ చేసింది లాస్ట్ ఇయర్‌లో స్టార్ట్ చేసిన. నేను న్యూ ఇయర్‌లో స్టార్ట్ చేద్దాం అనుకున్నా గానీ, అన్నీ న్యూ ఇయర్ అని అనుకుంటే రేపు అనుకుంటే ఈరోజు స్టార్ట్ చేద్దాము అని చెప్పి అప్పటికప్పుడే థాట్ వచ్చినప్పుడే నేను స్టార్ట్ చేసేసిన. ఆ తర్వాత కన్సిస్టెంట్‌గా వీడియోస్ ఏం చేయలేదు. అప్పుడు నాకు అర్థమైంది వీడియోస్ తీయడం ఎంత కష్టమో. ఆహ్, కన్సిస్టెంట్‌గా ఉండడం అంటే వీడియోస్ తీయడం ఇంకా ఎంజాయ్‌గానే ఉంటది. కానీ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అప్పుడు నాకర్థమైంది. కన్సిస్టెన్సీగా ఉంటే కొంచెం గ్రోత్ అనేది బావుంటది అని చెప్పి. అయితే నేను కన్సిస్టెంట్‌గా ఉన్నాము అని స్టార్ట్ చేసినప్పుడల్లా నాకు ఏదో ఒక పని, ఏదో ఒక ఎగ్జామ్, నా లైఫ్ మొత్తం ఎగ్జామ్సే ఉంటది. ఒక ఎగ్జామ్ అయిపోగానే ఇంకొక ఎగ్జామ్ వస్తది. ఇంకొక ఎగ్జామ్ అయిపోగానే దాని రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ దాని రిజల్ట్స్ వస్తాయి, ఇంకొక ఎగ్జామ్ వస్తాయి. నా లైఫ్‌లో ఎగ్జామ్స్ ఏమో గాని, ఎగ్జామ్స్ మధ్యలో నేను హాలిడేస్ ఉంటే దొరుకుతుంటే అందులో నేను బతుకుతున్నట్టుంది. ఇంకా ఎగ్జామ్స్ రావడం వల్ల తర్వాత పెళ్ళిళ్ళు అవి ఇవి అని చెప్పి తిరగడం, ఫంక్షన్స్ అని చెప్పి అవన్నీ చేయడం వల్ల నేను అంత కన్సిస్టెంట్‌గా ఉండలేకపోయినా గానీ, లాస్ట్ లాస్ట్ టైమ్ నుంచి నేనింకా కన్సిస్టెంట్‌గా ఉండాలి. ఇట్లా అయితే కుదరదు అని చెప్పి గట్టిగా డిసిషన్ తీసుకొని ఇంకా కన్సిస్టెంట్‌గా పెడుతున్నా నేను వీడియోస్ అని అనుకుంటున్నా. పెట్టాలి ఇప్పటి నుంచి ప్రతి ట్యూస్‌డే మంగళవారం ముచ్చట్లు అండ్ సాటర్‌డే మన స్కెచ్ వీడియోస్ వస్తాయన్నమాట. పక్కా అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు కూడా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే రేపు అని పోస్ట్‌పోన్ చేయకుండా ఇప్పుడే స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. అది ఏదైనా సరే. సో, మీరేమేం స్టార్ట్ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఓకే. సాటర్‌డే రోజు కలుద్దాం. బాయ్.